హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి. సండే అంటే ఎలా ఉంటుంది తెలిసిందే కదా, రచ్చ రచ్చగా ఉంటుంది. సండే అంటే మా ఇంట్లో పూరి ఉంటుందండి, మా ప్రణతికి పూరి కావాలి. మామూలు డే టైంలో అలా చేయమంటుంది, ప్లస్ అప్పుడు స్కూల్ ఉంటుంది కదా, ఇంకా పూరి అయితే నాకు కూడా లేట్ అవుతుంది, హడావుడి అవుతుంది అనేసి అప్పుడైతే పూరి చేయను. ఇంకా సండే ఇంటి దగ్గర కాబట్టి ఇంకా ప్రశాంతంగా తినచ్చు. పూరి అయితే చేశాను. ఈసారి పూరి చేసినప్పుడు అసలు నాకు మిగలవు, అందుకనే సరే కొంచెం ఎక్కువగానే చేశాను. ఇగోండి పూరి చేశాను, అలాగే బొంబాయి చట్నీనా పూరి కర్రీ అయితే చేశానండి. ఇంట్లో పనులు అయితే ఏం కాలేదు, చాలా లేట్ అయింది. మా వాళ్ళు కూడా అయితే ఇద్దరు బ్రష్లు చేసేసి ఇంకా తింటున్నారండి. నచ్చిందా పూరి? గుడ్డా బేడా? గుడ్డేనా? అబ్బా గుడ్డే, తినండి. ఓకే, క్యారీ ఆన్. రోజైతే ముందే పనులు చేసి పెట్టుకునేదాన్ని. ఇంకా ఈరోజు సండే కదా, సరే నిదానంగా చేసుకుందాం అనేసి కొంచెం ఎర్లీగానే లేకుండా లేట్గా తెలిసాను. ఇంకా తినేసి పనులు చేసుకుంటూ ఉంటాను. ఇంకా సండే అంటే ఇంకా కూర్చొని ఉంటుంది కదా, ఒకదానమ్మటి వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉండాలి. మా డూడు ఈరోజు కూడా సైట్కి పోవాలంట, సండే కూడా కాలేదు పాపం. ఎట్టన్నది డ్ర తిరిగిందా? నీ బెలూనేది పగిలిపోయిందా? పో. కట్టేసి కట్టి పగిలి 10 దాకా డబ్బని పోయింది, అట్లా పగులుతుంది ఇది కూడా. చెప్పన్నది అడగవాడు నాన్న, నీ తిప్పించుకుంటావు నాన్న, దాంట్లో బియ్యం పోసిద్ది సౌండ్ కోసం. నువ్వను ఎందుకని కూడా చెక్కల్దానా పాప మాట నేను నీకిత్తే మెలకుండా. రంటి డాన్స్ అయ్యి, నీకు వచ్చింది డాన్స్? నీకు రాదా డాన్స్? రాదు. అన్ని పీకలు తెచ్చుకున్నారా? 5 పీకలు. తర్వాత ఏం ఆడుకుంటారు? మూడో ప్రణతి నువ్వు చూడు, అన్ని పీకలు ఒకేసారి. తినేసాకైతే సామాన్లు కూడా మొత్తం అయితే కడిగేసానండి. కెటిల్ కూడా అయితే కడిగేసాను, అలాగే కసువు కూడా అయితే ఉడ్చేసి మాపు కూడా అయితే పెట్టేసానండి. ఇప్పుడు నీట్గా ఉంది ఇలా. పని అయితే నాకు పని అయితే ఇంట్లో పని గట్టిగా ఒక అరగంట అయితే మొత్తం అయిపోతాయండి. అంట్లు, కసువులు, ఇల్లు దొరకటం. పిల్లలు ఇద్దరు కూడా అయితే స్నానాలు చేయించాను. మా వాళ్ళు హోంవర్క్లు, డ్రాయింగ్స్ అయితే వేసుకుంటున్నారు పిచ్చి తల్లి. ఇంకా నేను కూడా అయితే ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా మధ్యాహ్నం వంట అయితే ప్రిపేర్ చేస్తానండి, చూస్తూ ఉండండి. మా వాళ్ళైతే ఇంకా ముగ్గురు బయటకు వెళ్ళారండి చికెన్ తేవడానికి. అలాగే చికెన్ ఇంట్లో కూరగాయలు లేవండి, టమాటాలు, గార్లిక్ అలాంటివి అయితే లేవు. ఎగ్స్ కూడా తీసుకురమ్మన్నాను. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి సింపుల్ వేలో. చికెన్ దమ్ బిర్యానీ కాకుండా మామూలుగా చికెన్ పలావ్ అంటారు, చికెన్ బిర్యానీ వగేరా ఎవరికి నచ్చిన పేర్లు అయితే వాళ్ళతో పిలుస్తారు. అలా కొంచెం చికెన్ గ్రేవీ అయితే చేస్తానండి. చికెన్ బిర్యానీలోకి నాకు ఎందుకో ఎగ్స్ అంటే చాలా ఇష్టము. ఈ రీల్స్ చూసి నోరు ఊరిపోతుంది అసలు. అందుకే కొన్ని ఎగ్స్ కూడా అయితే తీసుకురమ్మన్నాను బాయిల్ చేయడానికి. ఇదిగోండి చికెన్ అయితే తీసుకొని వచ్చారండి. నార్మల్ కోళ్ళు బాగాలేవంట. మా హస్బెండ్ నాటుకోడి అయితే తెచ్చారు. నేను తినండి నాటుకోడి అంతగా, సర్లే వాళ్ళు ఇష్టం తెచ్చుకున్నారు కదా. నాటుకోడితో అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తాను. ప్రాసెస్ అయితే మీరు కూడా చూసేయండి. ఫ్రెష్గా అయితే అల్లం కూడా అయితే దంచి పెట్టుకున్నాను. 2 గ్లాసుల బియ్యం కూడా అయితే నానబెట్టుకున్నానండి. నేనైతే ఒక సెరవులోనే చేస్తున్నానండి, కుక్కర్లో అయితే ఏం చేయలేదు. ముందుగా 2 పెద్ద స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అయితే మసాలా స్పైసెస్ అయితే అన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఏముంటే అవన్నీ అయితే వేసుకోవాలి. అలాగే పెద్ద సైజు ఒక
ఆనియన్ అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా అయితే వేసుకోవాలండి. వీటిని అయితే బాగా ఫ్రై కానివ్వాలి. అలాగే కరివేపాకు కూడా అయితే వేసుకోవాలండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటా కూడా అయితే వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ ఫ్రై అయ్యాకైతే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా అయితే వేసుకోవాలండి. అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఆనియన్ ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇదంతా వేసుకోకుండా సగం అయితే చేస్తున్నాను, సగం అయితే కర్రీ చేస్తాను. నాటు కోడి మా వారి కోరిక మేరకు డిస్టర్బ్ చేస్తున్నా కానీ నేను తిన్నాను. చూడాలి బాగుంటే తింటా. నాటు కూడా బాగుంటాయి కానీ హెల్త్ కూడా అంతా ఎమ్మక్కలే. ఇదేంటి లెగ్ పీసా? లెగ్ పీస్ అంట. ఇది లెగ్ పీసేనా? స్కిన్ తీయరా? ఇదేంటిది? ఇంతేనా? ఇదైతే కర్రీకి ఉంచుతున్నాను. దీనైతే వాటర్ పోయకుండా ఒక 5 నిమిషాలు ఇలానే తిప్పుకోవాలి. ఉప్పు అలా ఏం లేకుండా ఓన్లీ నార్మల్గానే అలా ఉడికించుకున్నాం ఒక 5-10 నిమిషాలు. ఒక మూత అయితే పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే అయిందండి. దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కారానికి సరిపడా అయితే కొంచెం కారం, నేను పిల్లలు కాబట్టి కొంచెం వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడైతే ఉప్పు కూడా అయితే వేసుకోవాలండి. చికెన్ బిర్యానీ ఇప్పుడు కూడా అయితే నీళ్ళు పోయకుండా కాస్త అలానే మగ్గించుకున్నాం. ఒక 5 నిమిషాలు ఇదిగోండి. 5 నిమిషాలు 10 నిమిషాలకి అయితే దాంట్లో ఉన్న నీరు అయితే అలా ఊరాయండి. ఇప్పుడైతే దీంట్లోకి అది ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ పోసుకొని ఒక 70% అయితే చికెన్ అయితే ఉడికించుకుందామండి. కర్రీ అయితే ఒక 70% అయితే ఉడికిందండి. ఇదిగో నీరు కూడా చాలా అయితే ఇంకాయి. ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా అలాగే ఇంట్లో చేసుకున్న ధనియా మసాలా అలాగే కొత్తిమీర పుదీనా కూడా అయితే వేసుకోవాలండి. నా దగ్గర అయితే పుదీనా లేదు, కొత్తిమీర ఉంది. సో అందుకోసం అయితే కొత్తిమీర వేసుకున్నాను. వీటన్నిటితో ఒకసారి అయితే మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే దీంట్లోకి ఒక అరగంట నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. నేనైతే బాస్మతి రైస్ అయితే ఏమి యూజ్ చేయలేదు, నార్మల్ రైస్ తోటే ఈరోజు పలావ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఒకసారి అయితే నీళ్ళు పోసుకోకుండా ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలండి. రైస్ అంతా కర్రీ కలిసేటట్టు అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అయితే నేనైతే 4 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. 2 గ్లాసుల రైస్ కదా, 2 గ్లాసుల రైస్కి అయితే 4 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఒక గ్లాస్ పోసాను కదా, ఇంకా 3 గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో అయితే 3-3.5 అయితే సరిపోతాయండి. ఎందుకంటే అది ఆవిరితో ఉడికేది కదా, అన్ని వాటర్ అయితే పట్టవు. పాత్ర కాబట్టి ఎన్ని వాటర్ అయితే కంపల్సరీగా అయితే పడతాయండి. నీళ్ళు పోసుకొని ఒకసారి అయితే ఉప్పు ఇప్పుడే చూసుకోవాలండి. మళ్ళీ నానకైతే ఉప్పు వేసుకోలేము. ఉప్పు వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలండి. సైడ్ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీనైతే ఇంకా మూత పెట్టయితే ఉడికించుకుందాం. ఇలాగైతే అన్నం పొంగ వచ్చినప్పుడైతే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మంట. ఫుల్గా నీరన్నీ ఇంకిపోయినాక ఇంకా సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకుంటే ఎమ్మి నాటుకోడి బిర్యానీ రెడీ. 20 వరకు అయితే బాగా ఇంకించుకోవాలి, అదే ఉడకరించుకోవాలి. ఇదే హై ఫ్లేమ్లో. నీళ్ళు అయితే మొత్తం అయితే ఇంకాయండి. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని ఆ నీరంతా పోయే వరకు అయితే ఇంకా బాగా అయితే దమ్ చేసుకుందాం. బిర్యానీ అయితే దమ్ అయిందండి. ఎమ్మి నాటుకోడి బిర్యానీ రెడీ. ఇప్పుడు దీన్ని అయితే
ఇలానే ఇప్పుడే తినకుండా ఒక పావు గంట అయితే ఉంచుదాము. ఆపేస్తున్నానండి. అలానే పక్కన అయితే చికెన్ కర్రీ కూడా అయితే చేసేసాను. నాటుకోడి చికెన్ కర్రీ కూడా అయితే అయిపోయింది. ఇంకా పెరుగు చట్నీ అయితే చేయాలండి. పెరుగు చట్నీ కూడా అయితే చేసేసానండి. ఉదయం పూరి అయితే ఉంది. మా ప్రణతి ఆ పూరి కూడా అయితే వేసేసుకుంది. మా శ్రీహాను మా ప్రణతి. ఇంకైతే దీంట్లోకి అయితే సలాడ్గా కీర దోసకాయ అలాగే ఆనియన్ కూడా అయితే కోసానండి. అవి లేకుంటే ఎలా చెప్పండి. నేనైతే మెత్తడి ముక్కలు అయితే ఒక 2 వేసుకున్నాను. మొత్తం రైస్ అయితే తినేసానండి. కర్రీ అయితే ఈరోజు చాలా మిగిలిపోయి వేస్ట్ అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. అందరి మీద ఒక పట్టు అయితే పట్టేసాము. ఫుల్గా తినేసాము. ఇంకా తినేసి ఎలాగైతే ఒక స్లీప్ అయితే వేసామండి. అనుకోకుండా అలా అయితే పడుకున్నాము. ఒక 3 గంటలు పడుకొని 5 గంటలకైతే లేసామండి. మామూలు నిద్రపోలేదు ఈరోజు. ఎవరా దానికి గాని పోగొట్టింది? ఎవరు పెడితే ఎవరు అక్క అబ్బా? అది ఇద్దరు అక్కలు మీకు ఒకరు చెప్పుకోండి. అక్క నువ్వు అబ్బాయి ఆమా. నేను వస్తున్నాను. పిల్లలు సెల్లు చూస్తున్నారా? అది ఆ మాత్రం భయం ఉండాలి. బూచమ్మొచ్చి పట్టక పద్ది. ఎట్టన్నది అమ్మన్న? ఎట్టన్నది? పిల్లలు సెల్లు చూస్తున్నారా? మీరు నిద్రపోవటం లేదా? నేను వచ్చేస్తున్నాను అన్నది కదా. యాడికయ్య టాటరు? లారీ ఎక్కా? లారీలో నీ లారీలు ఎక్కానా? బస్సు కాదు అది, ట్రైన్ ఎక్కామే. ట్రైను అయ్యా అక్కడికా? పడుకొని నిద్రలేసాకైతే సాయంత్రం 6 గంటలకైతే అలా బయటకైతే వెళ్ళామండి. అది హౌసెస్ అయితే చూస్తున్నాం రూమ్ మారాలనేసి. కానీ దొరకటం లేదండి. దొరికినవి మాకు నచ్చటం లేదు. నచ్చినవేమో హెవీ కాస్ట్ అండి. అలాగైతే ఒక పావు గంట అయితే అరగంట తిరిగి వచ్చాము. ఇక్కడ నైట్ అయితే బట్టలు కూడా అయితే పిండేసి ఇక్కడే ఆరేసానండి. కొంచెమే ఉన్నాయి, అందుకోసం అయితే ఇక్కడే ఆరేసాను. కొంచెమే ఉన్నాయి కదండి, ఈరోజు అలానే ఉంచాను అనుకో, మళ్ళీ రేపు ఎక్కువ అవుతాయండి బాబాయ్. అందుకే కొంచెమైనా త్వరగా అయిపోతాయి అనేసి అయితే ఇక్కడే పిండేసి ఆరేసాను. ఇంకా నైట్ అయితే వంట గింట ఏం లేదండి. మధ్యాహ్నం చేసిన బిర్యానీ ఉంది, చికెన్ కర్రీ ఉంది. నేనైతే ఏం తినలేదండి. నాకు ఇంకా అంతగా పొట్టకు బాటల నాటుకోడి నాకు అంతగా నచ్చల. మా హస్బెండ్తో ఇదే మాట అంటే, మంచి ఫుడ్ ఎవరికి నచ్చదని చెప్పారు. అంటే నాటుకోడి హెల్త్కి మంచిది కదా, ఈ బ్రాయిలర్ కన్నా కూడా. సర్లే మా హస్బెండ్ తింటారనేసి ఆయన కోసమైనా చేశాను. ఇష్టంగా తిన్నారు, బాగానే ఉంది. అయితే లేరండి, ఇందాక 6 గంటలకు వెళ్ళారు. ఇంకా టైం 9:30 అవుతుంది, ఇంకా రాలేదు. లేబర్ రూమ్కి వెళ్ళారండి. ఇద్దరినైతే అక్కడ వర్క్ కోసం అయితే కేరళ పంపించాలనేసి అయితే వెళ్ళారు. వాళ్ళని పంపించి అయితే వస్తారండి. మా ఫ్రెండ్తో అమ్మ నిద్ర వస్తుంది. మా ఫ్రెండ్ అయితే ఇందాక మేమందరం పడుకున్నప్పుడు ఆమె పడుకోవాలి, ఆమె తొందరగా పడుకుంది. మా వాడేమో బొమ్మలు చూస్తూ ఉన్నాడు. ఇంకా సామాన్లు అయితే కడుక్కోవాలండి. సామాన్లు కడుక్కొని రేపు మండే కదా, గ్యాస్ స్టవ్ అంతా ఇప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటే రేపు మండే త్వరగా లేగానే ఇంట్లో పనులు చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు. మా హస్బెండ్ కూడా అయితే వచ్చేసి తినేసారండి. ఇదిగోండి ఇంత కర్రీ అయితే మిగిలింది. కర్రీ చాలా మిగిలింది. రైస్లో ముక్కలు అయితే మిగిలాయండి. రైస్ కూడా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం అది లాస్ట్లో కొంచెం అడుగుదైతే ఉందండి, మాడిపోయింది లాస్ట్ది. కొంచెం ముక్కలు అయితే అలానే ఉన్నాయి. నేనైతే రైస్ అయితే తిన్నాను, కానీ ముక్కలు మాత్రం అలానే ఉంచాను. ఇది వేస్ట్ చేయడం ఎందుకనేసి అయితే కుక్కలకి వేద్దాం అనేసి అయితే తీసుకెళ్తున్నాను. బయట అయితే వీధి కుక్కలు ఉన్నాయండి చాలా. అవైతే తింటాయి కదనేసి వాటికైతే తీసుకెళ్ళాను. ఈరోజు నా ప్రాణం అంతా వాటి మీదే ఉందండి. ఊరికే ఎక్కువ తెచ్చినావు 500 పెట్టి తీసుకొచ్చారండి నాటుకోడి. నేను తినేదాన్ని అయితే అయిపోయి ఉండేది, బట్ తినలేకపోయాను. అదే అంత ఇష్టం ఉండదు నాకు నాటుకోడి. ఊరికే ఇంకా వేస్ట్ ఎందుకనేసి పాపం అయినా తింటాయి కదనేసి అయితే తీసుకెళ్ళాను. నాకైతే ఏ ఒకటి సేల్ అయితే కావాలండి, ఏదొక రూపంలో అయితే అదైతే అయిపోవాలి. కానీ పడేస్తే మాత్రం అయ్యో ఎందుకు పడేసాను వాటి మీదే 2-3 రోజులు గుంజుకుంటూ ఉంటాను. రెడ్డిసే ఏది మరి అది ఏది ఏది ఏదా ఉంటుంది చూడవయ్యా. టైం ఎంత తెలుసా ఇప్పుడు? 10, 11,
11 అయితే ఒకేసారి నువ్వు వచ్చిందే 10 గంటలకి. ఏడా నేను నీకు ఫోన్ చేసినే 10కి. కాల్ టైం చూడు నీకు పెడతా. వద్దా నడు గుండుగా నడు 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 నడవాలి. బి చికెన్ తిన్నావా లేదా? టిక్కు తిన్నావా? టిక్కు తిన్నావా? ఏంటిది పార్కు? ఇప్పుడేం పార్క్ రా మెంటలోడా? పార్కా ఇప్పుడా? 11 గంటల పార్క్ వెళ్తావా నాన్న నువ్వు? రేపు వెళ్దాం, రేపు తీసిపోతాలే. ఓకేనా? ఇప్పుడు వాకింగ్ చేసేసుకొని పోదాం. అదిగో కూర్చొని పట్టపోతాడు నానే. ఊరి దగ్గరే పెద్ద పార్క్ కట్టిద్దారంట నీకోసం. అదే పార్క్. అప్పటికి పెద్దోడు కాడు ఈయనకు పార్క్ ఆడుకుంటాడంట. ఆడతాడు. కొన్నయ్యో చిన్న 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 చిన్న. ఇప్పుడు మాట్లాడు. వీడియో అని చెప్తే మాట్లాడు. మళ్ళా ముగిన్నా చెప్పు మాట్లాడు. టీవీ ఇంకా వాకింగ్ అయితే చేసేసి 2 రౌండ్లు అయితే వేసేసామండి. ఇంకా అప్పటికే 11 అయింది. ఇంకంతసేపు ఎందుకనేసి అయితే ఇంక వచ్చాము. మా వాడు వచ్చిన నుంచి పార్కు అంటున్నాడు. నైట్ ఎవరైనా పార్క్కి వెళ్తారా? వాడికి ఏం తెలుసు చెప్పండి. ఇంకా సామాన్లు అంతా కడిగేసి గ్యాస్ స్టవ్ కూడా అయితే నీళ్ళు పోసి కడిగేసానండి సోప్ వేసి. రేపు మండే కదా. ఇంకా వాళ్ళు అంత అయితే క్లీన్ చేసుకున్నాను. రేపటి కోసం అయితే టిఫిన్ కోసం అయితే పెసర్లు అయితే నానబెట్టానండి, పెసరట్టు కోసము. ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ కూడా చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.